రాత్రి నాకు కలలో కనిపించాడు. పలానా మౌలాలి స్వామి రాత్రి నాకు కలలో కనిపించి, అద్దొద్దు ఆ గుట్ట మీద నేనున్నాను, అక్కడ సమాధి కట్టి నన్ను ఆరాధించండి అని చెబుతున్నాడు అని పొద్దున్నే ఊరి వాళ్ళకి చెప్తే 4 రోజుల కల్లా దర్గా కట్టేస్తున్నారు అక్కడ. తర్వాత రాత్రి నాకు ఇమాం హసన్ కల్లో కనిపించాడు, మా ఊరి యాప చెట్టు దగ్గర సమాధి కట్టి ఆరాధించమన్నాడు, కట్టేస్తున్నారు ఆడ. తర్వాత పూనకాలు వచ్చి ఊగిపోయి, నేను దస్తగిరి స్వామిని పలానా మన ఊరు వంకలో నాకు దర్గా కట్టండి. అవునండి, ఈరోజు పల్లెల్లో పట్టణాల్లో ఉన్న దర్గాలన్నీ ఇలా వచ్చినవే. పూనకాలు వచ్చి కలలో వచ్చి ఆరు దర్గా కట్టమన్నాడు, 7 సమాధి కట్టమన్నాడని ఈ విధంగా శైతాను పిలిచిన ప్రతి పిలుపుకు స్పందించి దర్గాలు సమాధులు కట్టేశారు. ఎవరైతే దేవుడు మా కల్లో కనిపించి దర్గా కట్టమన్నాడు, దేవుడు మా కల్లో కనిపించి ఫలానా చోట సమాధి కట్టమన్నాడు అని ఎవరైతే సమాధులు దర్గాలు కట్టి ప్రజలందరినీ ఆరాధన వైపునకు పిలుస్తున్నారో వాళ్ళందరికీ అమ్రు బిన్ లూహైకి పట్టిన గతే పడుతుంది. అమ్రు బిన్ లూహై ఎవరు తెలుసా? బుఖారీ 3521వ హదీసు, అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. అమ్ర్ బిన్ ఆమిర్ బిన్ లూహై అల్ ఖుజాయి ఈ వ్యక్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకంలో చూశారు. ఎలా చూశారో తెలుసా? పొట్టంతా చిరిగిపోయి ఉంది, పేగులు కింద పడున్నాయి. ఆ పేగులు పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ కేకలు పెడుతూ ఆ నరకంలో కాలిపోతూ తిరుగుతూ ఉన్నాడు. పేగులు కింద పడిపోతున్నాయి, వాటిని ఎత్తుకుంటున్నాడు, తిరుగుతూ ఏడుస్తూ ఏడుస్తూ తిరుగుతున్నాడు. అమ్రు బిన్ లూహై ఏం చేశాడు? అసలు ఏం చేశాడంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వదిలిపెట్టిపోయిన ధర్మం మీద మక్కా ప్రజలు ఉంటే ఇతను సిరియా వెళ్ళిపోయి అక్కడ ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉంటే హుబల్ అనే దేవత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మక్కాలో పెట్టిన మొదటి వ్యక్తి అతను. ప్రజలు తౌహీద్ మీద ఉండగా తౌహీద్ మీద ఉన్న ప్రజల్ని విగ్రహారాధన వైపునకు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అమ్రు బిన్ ఆమిర్ బిన్ లూహై అనేటువంటి వ్యక్తి. అందుకే నరకంలో కాలిపోతూ ఉన్నాడు. ఇంకేం చేశాడు అతను? రాత్రి కలలో కనిపించాడు శైతాన్. కలలో కనిపించి జిద్దా అనేటటువంటి లోయలు నూహ్ అలైహిస్సలాం కాలంలో వద్దు సువా యబూస్ నస్ర్ అనేటువంటి దేవతల విగ్రహాలు జిద్దా లోయలో ఉన్నాయి, వాటిని తవ్వి బయటికి తీయమన్నాడు సైతాను. అమ్రు బిన్ లూహై అలాగే చేశాడు. ఆ విగ్రహాలను కూడా తీసుకుని వచ్చి మక్కాలో పెట్టాడు. ఇంకా ఏం చేశాడు? జంతువులను విగ్రహాల పేరు మీదుగా మొక్కుబడులు చేసుకునే విధంగా జంతువులను వదిలిపెట్టాడు. హుబల్ దేవత పేరు మీదుగా దున్నపోతును వదిలిపెడుతున్నాను, లాతు దేవత పేరు మీదుగా పలానా గేదెను వదిలిపెడుతున్నాను, పలానా ఒంటెను వదిలిపెడుతున్నాను అని ఈ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిన దుర్మార్గుడు అమ్రు బిన్ ఆమిర్ బిన్ లూహై అల్ ఖుజాయి. ఈ వ్యక్తి నరకంలో అతి భయంకరంగా శిక్షించబడుతున్నాడు. ఈ రోజు ఎవరైతే రాత్రి నాకు కల్లో కనిపించి మౌలాలి స్వామి దర్గా కట్టమన్నాడు, రాత్రి నాకు మామూలు స్వామి కల్లో కనిపించి పలానా చోట సమాధి కట్టమన్నాడు అని ఎవరైతే ఈ రోజు సమాధులు దర్గాలు కట్టడానికి కారకులయ్యారో వాళ్ళందరికీ కూడా అమ్రు బిన్ లూహైకి పట్టిన గతి పడుతుంది. సోదరులారా, తమాషా అనుకుంటున్నారా? అల్లాహ్ సృష్టికర్త, ఆయన ఆరాధించవలసినటువంటి విధంగా సమాధులు నిర్మించి అల్లాహకు చేయాల్సిన సజ్దాలు సమాధుల దగ్గర, అల్లాహను అడగవలసిన దువాలు సమాధుల దగ్గర, అల్లాహకు చేయాల్సిన కార్యాలు సమాధుల దగ్గర, ధర్మాన్ని ఆటగా తమాషగా వినోదంగా చేసుకున్నారు. ఈ వినోదమే, ఈ ఆటే, ఈ తమాషా రేపు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల జగత్తును పుట్టించిన అల్లాహ్ ఉండగా నువ్వు కట్టుకున్న సమాధి నీకు దేవుడేంటయ్యా?